ఏం చేద్దాం చెప్పండి? ప్రైజ్ లార్డ్ కాదు, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి మీ పక్కన వాళ్ళకి ఒకసారి. ఎప్పుడు ప్రైజ్ లార్డేనా? ఆదివారం కూడా గదే కథ, ఇవాళ కూడా గదే కథనా? అరే రే రే ఎట్లమ్మా ఎట్లా? మా ఈ ఆరాధనలో పాల్గొంటున్న యూట్యూబ్ అలాగే ఫేస్బుక్ వ్యూయర్స్ కూడా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ చర్చ్. టిఫిన్ చేసి రాలేదనుకుంటా, మీరు చేసి వచ్చిరా? మరి చేసినా చేయకపోయినా కొంచెం ఓ మంచి న్యూ ఇయర్ గ్రీటింగ్ అన్న చెప్పు, నాకు చేసినట్టు ఉంటుంది. మళ్ళీ చెప్పండి ఒకసారి అంటున్నా. ఎప్పుడు మంచిగా ఉంది. హల్లెలూయా. అంధకారాలన్నీ చీకటినంతా ఛేదించుకుంటూ సూర్యోదయం కలిగినట్లు దేవుడు మన జీవితాల్లో ఉదయించాలి. దేవుని వెలుగు మన జీవితాల్లో ఉదయించాలి. హల్లెలూయా. చీకట్లన్నిటినీ దేవుడు తరిమివేయాలి. ప్రతి విధమైన అంధకారముల నుండి ప్రభు మనల్ని వెలుగులోకి నడిపించాలి. హల్లెలూయా. ఎక్కువసేపు విసికించను మిమ్మల్ని. స్వీట్ అండ్ షార్ట్. కటే కొటే తెచే. ఎట్లా? కటే కొడే తెచే, అంతే సింపుల్. రాత్రి మనం మాట్లాడుకున్నాం 97వ కీర్తన 11వ వచనంలో నుండి 97వ కీర్తనలో మనం కొన్ని విషయాలు ధ్యానించాం. నీతిమంతుల కొరకు వెలుగును యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. హల్లెలూయా. గ్లాడ్నెస్, లైట్, సంతోషం, ఆనందం. సంతోషం, వెలుగు. హల్లెలూయా. యథార్థవంతులకు హల్లెలూయా. ఉదయకాల సమయంలో కొన్ని ఆనందం కలిగించే విషయాలు బైబిల్ గ్రంథాల నుండి నేర్చుకుందాం. చదువుదాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 30వ అధ్యాయం 21వ వచనం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 30వ అధ్యాయం 21వ వచనం. యెరూషలేములోనున్న ఇశ్రాయేలీయుల వారు ఆ పై వచనం కూడా చదవండి. యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరిచెను. యెరూషలేములోనున్న ఇశ్రాయేలు వారు బహు సంతోషభరితులై పులియని రొట్టెల పండుగను 7 దినములు ఆచరించిరి. ప్రభుకు స్తోత్రం చెప్దామా? హిజ్కియా చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఆలకించి ఇశ్రాయేలీలందరినీ ఏం చేశాడు? స్వస్థపరిచాడు. అసలు వీళ్ళకి రోగం ఎందుకు వచ్చింది? ఈ మాయ రోగం. ఇది మామూలు రోగం కాదు. ఇది ఏం రోగం అండి? మాయ రోగం. తిని చక్కగా ఉండండిరా అంటే అదేదో కోడిపుంజు అంటే ట్రాన్స్ఫర్ మీద గుడ్డెత్తిందంట. భయం లేని కోడిపుంజు. ఎక్కడ పెట్టాలి ఇది? గూట్లో పెట్టాలి, బుట్టలో పెట్టాలి. ఎక్కడ పెట్టిందంట? అట్లా. అయితే ఇశ్రాయేలీలందరికీ అన్నీ బాగున్నాయి. ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ గుడ్. అయితే వీళ్ళు ఏం చేశారు అని అంటే అన్యజనులతో కలిసి శపితమైన దాన్ని తిన్నారు. ఏం తిన్నారు? తినకూడని దాన్ని, బలి అర్పించినవి తిన్నారు. అన్య దేవతలకు బలి అర్పించినవి తిని వీళ్ళు రోగాన పడ్డారు. వీళ్ళకు రోగాలు వచ్చేసాయి. ఇక చచ్చిపోయే దశ. ఆ టైంలో హిజ్కియా సంగతి విని వాళ్ళ గురించి ప్రార్థన చేశాడు. అప్పుడు జరిగిన సంఘటనలు అన్నమాట. 11వ వచనం చదవండి. అయినను ఆషేరు
మనష్షే జెబులూను దేశంలో వారిలో నుండి కొందరు కృంగిన మనసుతో యెరూషలేమునకు వచ్చిరి. ఎక్కడికి వచ్చారంట? ఏ మనసుతో వచ్చారు? ఇప్పుడు ఏ మనసు ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? మందిరానికి వెళ్ళాలి. అదే పక్కోడి దగ్గరికి వెళ్ళావనుకో, పమరిన్ కుక్కలు ఉంటాయి తెలుసు కదా, పమరిన్ కుక్కలు. ఈ మధ్యలో వేరే కుక్కలే వచ్చినాయి, బాగా ఎత్తుకొని తిరుగుతుర్రు వాటిని. ఏంటి అమ్మా? చిజ్జు భుజాల మీదే ఉంటున్నాయి. అన్నాలు తినిపిస్తున్నారండి. పిల్లలకు పెట్టండి అంటే పెట్టగాని కుక్కలకి ముద్దలు పెడుతున్నారండి. దుర్మార్గం అండి. యానిమల్ లవర్స్ ఉండొచ్చు. ఐఎమ్ నాట్ టెల్లింగ్ ఇట్స్ రాంగ్. ఈ కుక్కలకి ఇంత బాగా చూసినాడు మనుషులను అయితే చూడడని చెప్తున్నాను నేను. మీరేమంటారు నాతోటి? ఏకీభవిస్తారా లేదా? తప్పదు, ఇంకా ఏకీభవించాల్సిందే. ఏ దిక్కు లేదు ఇంకా. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యెరూషలేముకు కృంగిన మనసుతో వచ్చిర్రంట వీళ్ళంతా. ఎలాంటి మనసుతో? కృంగిన మనసుతోటి వస్తే అప్పుడు ఇర్మియా వీళ్ళ గురించి ప్రార్థన చేశాడు. స్తోత్రం కలుగును గాక. 20-21 వచనాల్లో మనం చదువుతాం కదా సంఘటన. ఇర్మియా ప్రార్థన చేస్తే వాళ్ళందరూ బహు సంతోషించిరి. ఎంత సంతోషం? బహు సంతోషం. ఎందుకురా సంతోషం అంటే, వాళ్ళు ఎక్కడున్నారనంటే యెరూషలేములో ఉన్నారు. యెరూషలేం అంటే తల్లి. యెరూషలేం అంటే తల్లి దగ్గర ఉంటే పిల్లలకు సంతోషమా కాదా? బోల్డ్ అంత సంతోషం. ఇప్పుడు పండక్కి బోల్డ్ అంతమంది మా చర్చిలో ఉన్న కోడళ్ళందరూ అమ్మగారింటికి వెళ్తూ ఉంటారు. పండక్కి ఒక పండగ అక్కడ, ఓ పండగ ఇక్కడ, ఓ పండగ అక్కడ, ఓ పండగ పుట్టినింట్లో పండగ, మెట్టినింట్లో పండగ. కొన్ని రోజులు ఉంటుంది మరి ఆ తీపి, ఆ మమకారం ఉంటుంది. పిల్లలు పుట్టి పిల్లలు పెద్దయి ఎతకు ఉంటుంది. వెళ్ళాలి, రావాలి. ఎందుకంటే సొంత ఊరిని కన్నతల్లిని ఎప్పుడు మర్చిపోద్దు. వాడు పంది. కన్నతల్లిని సొంత ఊరిని మర్చిపోయినోడు పందితో సమానం. అంటే పంది అంటే ప్యారడైజ్ బిర్యానీ తింటుంది కదా, అట్లా అన్నమాట. కొంతమందికి తల్లిదండ్రులను చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతున్నారండి ఈ రోజుల్లో. ఈ ఎదవ హైటెక్ సిటీ ఉద్యోగాలు ఏమొచ్చి తగలబడ్డాయో, ఏం కార్లు కొనుక్కొని సత్తనారో కానీ అమ్మ బాబా అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడిపోతున్నారండి. ఎంత దుర్మార్గం అండి. హల్లెలూయా. అట్లాంటో నిజంగా ఉండకుండా చచ్చిపోవడం బెటర్ నాకైతే. పురుగులు పడి కడుపులన్నీ పురుగులు పడి పొట్ట వలిగిపోయి పొట్టల నుంచి నానా రకాల పురుగులు వచ్చి చచ్చిపోవాలి అసంటోడు. త్రాస్తుడు. హల్లెలూయా. సీరియస్ అయిపోయామా? సంతోషంగా ఉందామా? సీరియస్లో కూడా సంతోషంగా ఉన్నారా? అయితే మీరు సూపర్ ఎంతైనా, ఏదేమనుకున్నా. హల్లెలూయా. సో వీళ్ళంతా ఇంత కష్టంలో నిష్ఠూరంలో హిజ్కియా ప్రార్థన చేస్తే వాళ్ళందరికీ స్వస్థత వచ్చింది. అందును బట్టి వారు బహుగా సంతోషించారు. సో యెరూషలేములో నీకు ఏముంది అంటే మంచి ఆరోగ్యం ఉంది. యెరూషలేములో ఎక్కడుందంటే ఆరోగ్యం ఆయన రెక్కల కింద ఉంది. ఎక్కడుందంటే ఆరోగ్యం ఆయన రెక్కల కిందకి వస్తే ఆరోగ్యం. కోడి పిల్లల్ని చూస్తారా ఊర్లో ఎప్పుడన్నా? పైన గద్దొచ్చిందంటే ఎటు పరిగెత్తుతాయి? పరిగెత్తుకెళ్ళి రెక్కల కింద ఉంటాయి. ఆ గద్దెళ్ళేంత వరకు. స్తోత్రం కలుగును గాక. అంటే దే ఫీల్ సేఫ్ అన్నమాట. అమ్మయ్యా, మాకింకా ఏ గద్దొచ్చినా మమ్మల్ని ఏ రాబందు కూడా ఏం చేయలేదు. ఎందుకంటే మేము ఎక్కడున్నాం? మా మమ్మీ దగ్గర ఉన్నాం. ఎక్కడున్నాం? మా మమ్మీ దగ్గర ఉన్నాం. ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను కూడా ఎప్పుడన్నా బాగా బాధ వచ్చింది అనుకోండి, అయితే ఇక్కడ ఏడుస్తా, లేకపోతే పోయి మా మమ్మీ దగ్గర ఏడుస్తా కాసేపు. ఎవరి దగ్గర ఏడునా? ఎందుకంటే అసలే మనం పెద్ద తురుము కదా. ఎవరి దగ్గర ఏడుస్తే లోకు అయిపోతాం. అందుకనే వచ్చి కాసేపు ఇక్కడ ఏడుస్తా. ఇక్కడ కూడా తృప్తి అనిపించలేదు అనుకోండి, కాసేపు వెళ్ళి అక్కడ సమాధి దగ్గర కూర్చొని ఏడిసేసి వచ్చేస్తా. అమ్మయ్యా, ప్రాణం ఎంత రిలీఫ్ అయిపోతుంది అంటే గుండెల మీద నుంచి రాయి తీసి పడేసినట్టు ఉంటుంది. మొత్తం హల్కా అయిపోతుంది, బాడీ అంతా హల్కా అయిపోతుంది. వావ్, హల్లెలూయా. కాబట్టి తల్లిదండ్రులు ఉన్నప్పుడే తల్లిదండ్రులను ప్రేమించడానికి ప్రయత్నం చేయండి. పోయినాక పిండం పెట్టి దినాలు పెట్టి మటన్లు చికెన్లు పెట్టి మీరు సాధించేది ఏమీ లేదు. సో వాళ్ళు బ్రతుకున్నప్పుడే వాళ్ళని కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవాన్ని వాళ్ళకి ఇవ్వండి.
అవసాన కాలంలో మంచోళ్ళు ఉంటే మీరు వారి దగ్గర ఉండడానికి ప్రయత్నం చేయండి, తీసుకెళ్ళి ఆశ్రమాల్లో మాత్రం వేయమాకండి దయచేసి. హల్లెలూయా. దిస్ ఈజ్ మై సిన్సియర్ అడ్వైస్. ప్రభువుకు మహిమ. కమెన్ బోల్డ్ అంత ప్లేస్ ఉంది, రావచ్చు. బాయ్స్ అండ్ గర్ల్స్ యూ కెన్ కమెన్. చాలా ప్లేస్ ఉంది. అంటే వాళ్ళంతా పిల్లల తల్లులు కాబట్టి డోర్ల దగ్గర కూర్చుంటారు. ఎందుకంటే ఏడవంగానే బయటికి పోనీకి ఈజీగా ఉంటుంది కాబట్టి. పిల్లల తల్లుల సీటింగ్ అది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎక్కడ సంతోషం? యెరూషలేములో సంతోషం, ప్రార్థనలో సంతోషం. ప్రార్థిస్తే దేవుడు కార్యాలు జరిగిస్తాడు, దేవుడు కార్యాలు జరిగిస్తే సంతోషం. హల్లెలూయా. తర్వాత నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం. మరియు చెరసాలలో నుండి తిరిగి వచ్చిన వారి సమూహమును, చెరసాలలో నుండి తిరిగి వచ్చిన వారి సమూహము పర్ణశాలలు కట్టుకొని వాటిలో కూర్చుండిరి. నూను కుమారుడైన యెహోషువ దినములు మొదలుకొని అది వరకు ఇశ్రాయేలీలు అలాగు చేసి ఉండలేదు. అప్పుడు వారికి బహు సంతోషము పుట్టెను. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఎక్కడి నుంచి వచ్చారంట వీళ్ళు? చెరలో నుండి వచ్చారు. బబులోను చెర. 70 సంవత్సరాల బబులోను చెరలో ఉన్నప్పుడు ఇశ్రాయేలీలు చెరలో నుండి వస్తే సంతోషంగా ఉంటుందా ఉండదా? ప్లీజ్, ఉంటుందా ఉండదా? బోల్డ్ అంత ఉంటుంది. మనకు తెలియదు కదా, మనం వెళ్ళి రాలేదు కదా. వెళ్ళొచ్చామా? వెళ్ళి రాలేదు కాబట్టి మనకి తెలియదు. నాకు తెలిసిన కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. కొంతమంది ఫ్రెండ్స్ చెర్లపల్లి జైల్లో. ఇక వాళ్ళకి బెయిల్ తీసుకొని వాళ్ళని తీసుకొని రానికే పోయి ఇక బయట నుంచుంటే కరెక్ట్గా 5 గంటల లోపు వెళ్తేనే బెయిల్ వదులుతారు. ఒకసారేమో 3 గంటలకు వదులుతారు, ఒకసారేమో 5 గంటలకు వదులుతారు. 5 దాటితే ఇంకా దాన్ని యాక్సెప్ట్ చేయరు, నెక్స్ట్ డే రావాలి. సో నా ఫ్రెండ్ ఒక్కడు ఉంటే నేను బెయిల్ తీసుకొని 6 గంటలకు పోయిన. 6:30 అయింది నేను పోయేవరకు. 5 గంటలు ఇక్కడ మియాపూర్ కోర్టులోనే అయింది బెయిల్ ఇచ్చేవరకు. అది తీసుకొని మేము పోయేవరకు 6:30 అయింది. 6:30 బండి అసలు మామూలు కొట్టలే, బైక్ మీద జమ్మని వెళ్ళిపోయినాం. పోయేవరకు టైం అయిపోయింది కదా, జైలర్ ఎవరా అని చూసేవరకు అన్ఫార్చునేట్గా జైలర్ అక్కడ మనకు తెలిసిన ఆయన ఉన్నాడు, జైలు సూపరింటెండెంట్. అరే జార్జ్ అన్నాడు. అన్న నమస్తే అన్న, ఏంది ఇట్లా వచ్చినా అన్నాడు. చిన్న బెయిల్ ఉందని. ఇప్పుడు వస్తే ఎట్లా జార్జ్, అందరినీ లోపలికి పంపించేసినాం కదా అన్నాడు. అన్న మరి ఏం చేద్దామన్నా, సరే ఉండు అని ఒక టీ తెప్పించిండు. టీ తాగినాం. టీ తాగేలోపు వాడిని కబురు పెట్టిండు, వాడిని తీసుకొని వచ్చిండు. వాడు బయటికి రాగానే ఫస్ట్ ఏమన్నాడో తెలుసా? అరే మంచి కారం ఉన్న కూర అన్నము తెల్లన్నము, కూర తెల్లన్నం తినిపిరా అన్నాడు. సరే నేనేం చేసిన, షాపూర్ నగర్లో మా అక్క మా బాగుంటారు. మా అక్క తలకాయ కూర బాగుంటుంది, తలకాయ కాలు. ఫోన్ చేసిన మా బావకి, బావా ఇట్లా జైలు నుంచి ఫ్రెండ్ ఒకడు ఇప్పుడే రిలీజ్ అయ్యిండు, తలకాయ కూర తినాలంట, జర వండిపిస్తావా, వస్తున్నాం చెర్లపల్లి నుంచి అన్న. ఆయన మా కోసం అన్నీ రెడీ చేసేసిండుగా బావ. నేను పోతే పండగ ఆయనకి. ఆయన మంచం మీద ఉన్న లేవాలని ప్రయత్నం చేస్తాడు ఆయన. ఈ మధ్య చనిపోయారు కానీ ఆయన బ్రతుకున్న రోజులు మాత్రం ఎవ్రీ ఇయర్ క్రిస్మస్కి చర్చ్కి వచ్చి వెళ్ళేటోళ్ళు. ఎందుకనంటే ఈరోజు అమ్మ బర్త్డే. మా అమ్మ మా బావ ఇద్దరు మంచి ఫ్రెండ్స్, మళ్ళీ వాళ్ళ వైఫ్ మా అమ్మ క్లాస్మేట్స్. సో అట్లా కంపల్సరీ ఎవ్రీ ఇయర్ నైట్ కానీ మార్నింగ్ కానీ ఖచ్చితంగా వచ్చి రత్నాన్ని కలిసిపోవాల్సిందే వాళ్ళు. సో అక్క మంచి కారం కూర వండింది. వచ్చి తలిగిస్తే ముక్కులకెళ్ళి చెవులకెళ్ళి మొత్తం ఒకటే కారుడు ఇట్లా దుడుచుకున్నాడే అయిపోయి. స్తోత్రం కలుగును గాక. చలికాలం మీరు కూడా అట్లా అప్పుడప్పుడు కొద్దిగా తలకాయ కూర కాళ్ళ కూర తింటే మంచిది. తింటూ రాలేదా? మాకైతే మా కిషోర్ ఉన్నాడు, బిందాస్ వండేస్తాడు. వానికి ఎప్పుడు మూడు వస్తే అప్పుడు తలకాయ, ఎప్పుడు మూడు వస్తే అప్పుడు కాళ్ళే. ప్రభువుకు మహిమ. హల్లెలూయా. ఫుడ్ విషయంలో కాంప్రమైజ్ కాకూడదు, ఎందుకంటే కొద్దిగా ఆరోగ్యంగా ఉండాలి కదా. ఎప్పుడు సంతోషంగా జైలు నుంచి వచ్చి ఇక వాని సంతోషానికి అవధులు లేవు. అబ్బా డాడీ థ్యాంక్స్ రా అన్నాడు. అబ్బా డాడీ థ్యాంక్స్ రా అన్నాడు. మీరు వాని పోస్టర్లు కాలనీలు అక్కడక్కడ చూస్తుంటారు కూడా. హల్లెలూయా. చెరలో ఉన్న వారికి ఇప్పుడు మనం ఏ రకమైన చెరలో ఉన్నామో మనకు తెలియదు, ఏ బంధకాల్లో ఉన్నామో తెలియదు. కానీ వెన్ వి కమ్ అవుట్ ఆఫ్ దట్ బాండేజెస్,
దట్ హ్యాపీనెస్ ఇస్ డిఫరెంట్. ఇట్స్ టోటలీ డిఫరెంట్. ఉదాహరణకి నాకు ఎవరో సాక్ష్యం చెప్తా ఉన్నారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. వడ్డీ లేకుండా అప్పులన్నీ కట్టేసుకున్నామన్నారు. ఓ మై గాడ్, గాడ్ బ్లెస్ యూ, హల్లెలూయా. అప్పు లేనోడు ఎవడన్నా ఉన్నాడా? ఓ గుడ్, 1 2 3, ఓ మై గుడ్నెస్, ఓ 4 5 6 7 నైస్ 8, గుడ్ గుడ్ గుడ్. ఓ 10 మంది ఉన్నారు మన చర్చిలో మొత్తానికి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, అప్పులు ఇచ్చేవారిగా ఉంచును గాక. ఇక అయ్యండి, స్టార్ట్ చేయండి ఈ సంవత్సరం. వడ్డీలు మాత్రం తీసుకోకుర్రి, తీసుకోకుర్రి అంటే ఏదో ధర్మ వడ్డీ లాంటిది ఏదైనా ప్రయత్నం చేయండి, తప్పలేదు. హల్లెలూయా. కానీ అవసరంలో ఉన్నవాడిని ఆదుకుంటే దేవుడి తర్వాత వాడు నీకే గౌరవిస్తాడు. కరెక్ట్, అవసరంలో ఉన్నవాడిని ఆదుకుంటే దేవుడి తర్వాత నీకే గౌరవిస్తాడు. నాకు గుర్తుంది ఒక సంఘటన. నేను మా అమ్మ ఏదో నిజామాబాద్ ఏదో ఊరు పోవాలా, బస్సులో పోతున్నాం, ఆర్టీసీ బస్సులో పోతున్నాం. పోతుంటే 100 రూపాయలు ఇచ్చి 2 టికెట్లు ఇమ్మని సికింద్రాబాద్. చిల్లర ఎడికెళ్ళి తేవాలి అన్నాడు. ఎడికెళ్ళి తేవాలని టికెట్ వెనకాల రాసి దిగినాక తీసుకుంటాను నేను. చాలా రఫ్గా అన్నాడు వాడు. నాకు చాలా కోపం వచ్చింది. ఇక నేను కొంచెం ఇట్లా సీరియస్ అవుతున్నా. ఈలోపు లతక్క అని మన శేఖర్ డానియల్ గారు వాళ్ళ వదిన ఆంటీ కూర్చుంది వెనకాల. ఆంటీ ఒకసారి నుంచండి మీరు, లతక్క వాళ్ళ మమ్మీ, కుమార్ ఆంటీ. ఇగో వీళ్ళ పాప, వీళ్ళ డాటర్ ఉంది. ఆమె టక్కుమని చైన్ తీసి టికెట్లు తీసి ఇచ్చింది. ఆంటీ మీరు నాకు తెలుసు, నేను మీ లైన్లోనే ఉంటా. అప్పుడు పరిచయం కూడా లేదు, మాకు పరిచయం కూడా లేదు. జస్ట్ అప్పుడప్పుడు ఇట్లా వాకింగ్ వెళ్ళేది లతక్క, వాకింగ్ వెళ్తూ వస్తూ ఉండేది. సో ఆ టైంలోనే ఆ హెల్ప్ ఎంత హెల్ప్ కదా. లేకపోతే అసలు మనకు అసలే కిరాకు. నేను దగ్గర ఒక 15-20 మంది ఆర్టీసీ వాళ్ళని కొట్టుంటా బస్ స్టాప్లో. ఎందుకంటే కొట్లాట ఎప్పుడు నా కాళ్ళతోటే. పొద్దున్నే డ్యూటీ పోయేటప్పుడు ఫ్రంట్ ఎక్కేటోని, లేడీస్ సైడ్ ఇక స్టైల్గా నుంచినట్టు ఇట్లా. కొంతమంది ఇక నాకు తెలిసిన వాళ్ళని, అమ్మ వీడు ఇండి ముందే ఎక్కుతాడు రా భయ్, నేను ఏమనకపోయేటోళ్ళు. ఒకడున్నాడు, దిగు వెనకకు పోరా భయ్ అన్నాడు. కొత్తగా వచ్చినవా అన్న, రాయలసీమ అన్నాడు. అయితే మనిషివి కాదా, అన్నం తినవా అన్న. ఒక చిన్న బూతు మాట మాట్లాడిండు అంతే. ఆ రాడ్ మీద నుంచి తన్నినవాడిని ఇట్లా తంతే డోర్ల నుంచి అవతల పడ్డాడు. ఇటు నుంచి కండక్టర్ వచ్చిండు, వీడిని ఒక తన్ను తన్నిన, వీడు డోర్ల నుంచి అటు పడ్డాడు. చిల్లర మొత్తం అంత కింద పడ్డది. అప్పటి నుంచి వాళ్ళకి కొంచెం భయం. ఇక మనం అంటే ఎవడేం మాట్లాడు. బస్ స్టాప్లో పోయి నుంచి ఉంటే ఎక్కడెక్కినా పైన ఎక్కినా కానీ ఎవడు అడగడు ఇక. సో అట్లా సంతోషం ఎప్పుడు వస్తుంది అని అంటే కరెక్ట్గా కడుపు నిండా హల్లెలూయా అర్ధాకలతో ఉండొద్దు. మాకు ఆదివారం రోజు ఏసఐ సాంబార్ ఉంటుంది మా ఇంట్లో. ఏముంటుంది? ఏసఐ సాంబార్. ఎవరు పెట్టారంటే ఏసఐ సాంబార్ అని సుష్మా పాప పేరు పెట్టింది. బాబాయ్ నేను ఏసఐ సాంబార్ మిస్ అవుతున్నా బాబాయ్, నేను మామిడికాయ పచ్చడి మిస్ అవుతున్నా బాబాయ్ అని. వండుకొని తినవంటే లేదు బాబాయ్ చర్చిలోనే తినాలి బాబాయ్ అంటుంది. ఎందుకో దానికంత ఎర్ర కలుపుకుంటా నేను అన్నం పచ్చడి ఆ ముద్ద తినాలి. ఇప్పుడు అది ఫస్ట్ ముద్ద కారం ముద్ద తినాలి. ఎందుకనంటే శేఖరన్న చెప్తా ఉంటాడు, 1 గంట ప్రసంగం ఈజ్ ఈక్వల్ టు 8 hours వర్క్ అట. అంటే అంత ఎనర్జీని కన్జ్యూమ్ చేస్తుందట. 8 గంటలు పనిచేసినంత ఎనర్జీ శక్తిని ఖర్చు చేస్తుందంట 1 గంట ప్రసంగం. అంటే మీరు ఆలోచన చేయండి ఎంత అలసిపోయి ఉంటాడు అయ్యగారు. అందుకనే వెళ్ళగానే కారంగా ఎర్రగా ఒక ముద్ద తింటే ఒక అప్పడం నవిలితే ఉంటుందండి. తర్వాత కొద్దిగా పప్పు వేసుకుని అందులో నెయ్యి వేసుకుని మళ్ళీ కొద్దిగా పచ్చడి నంచుకొని వరే చెప్పండి స్తోత్రం. ఆకలి వేస్తుంది అనుకుంటా మీకు. హల్లెలూయా హల్లెలూయా. చెరలో ఉన్న వారికి సంతోషం. అలా సంతోషం ఎవరికి అని అంటే కీర్తనలు 4వ అధ్యాయం 4వ కీర్తన 7వ వచనం.
4వ కీర్తన 7వ వచనం. వారి ధాన్య ద్రాక్షరసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి. హల్లెలూయా. ఎప్పుడంట? వారి ధాన్య ద్రాక్షరసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ మాట కూడా ఎప్పుడు అంటున్నాడు కీర్తనకారుడు అని అంటే 4వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్రపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో. ఇరుకులలో నాకు విశాలత కలుగు చేసిన వాడు. ఇరుకులో ఎప్పుడంట? ఇరుకులో విశాలత కలుగజేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. నా ప్రార్థన అంగీకరించండి. స్తోత్రం కలుగును గాక. ఇరుకులో ఆలోచన చేయండి. ఫుల్ మంత్ ఎండింగ్, పాకెట్ ఎంటీ. మంత్ ఎండింగ్, పాకెట్ ఎంటీ. అయిపోద్దా? మాకైతే మేము చిన్నప్పుడు మేమున్న ప్రాంతాల్లో బస్తీలు అంటారు. బస్తీలు తెలుసు కదా, చిన్న వాడలు. నెలాఖరికి పంచదారో గోధుమ పిండో బియ్యమో అయిపోతే అరే ఈ ఆంటీ వాళ్ళ ఇంట్లో బియ్యందే అనేది ఒకరోజు మా అమ్మ. మరుసటి రోజు ఈ ఆంటీ వాళ్ళ ఇంట్లో పందారు అడుక్కొనరా అనేది. ఆహా, అట్లా మొత్తానికి నెల అయితే గడిచిపోయేది. ఈ ఆంటీ వాళ్ళ ఇంటి గ్లాస్ మంచి నూనె దేరా అనేది. హల్లెలూయా. తీసుకొచ్చినాక అడిగేది, ఇట్లా నిండబోసిందా, ఇట్లా నిండబోసిందా లేకపోతే తలగొట్టిపోసిందా? నిండబోసింది. అప్పుడు మనం ఇచ్చేటప్పుడు కూడా ఇరుకులో విశాలత. అలాంటి సందర్భాలు మరి మీలో ఎంతమంది ఎదుర్కొన్నారో నాకు తెలియదు, కానీ నేనైతే కడు పేదరికాన్ని మేము ఎదుర్కొన్నాం. ఎంతటి పేదరికాన్ని ఎదుర్కొన్నామనంటే, ఈరోజు వండుకున్న అన్నం పాడైపోయి నీళ్ళు వస్తే ఆ నీళ్ళల్లో ఉన్న అన్నం తీసి ఇట్లా పిండి ఇట్లా పెంక మీద ఒకసారి వేయించి వడియాల్లాగా తిన్న రోజులు కూడా నాకు గుర్తున్నాయి. కానీ ఈరోజు దేవుడు, నేనే రోజు 10-20 మందికి పెట్టేటట్టుగా దేవుడు నన్ను నిలబెట్టాడు. అందుని బట్టి నేను దేవుని ఎంతో స్తుతిస్తాను. నేను ఆ రోజులు గుర్తు చేసుకుంటా. ఐ రిమెంబర్ దోస్ డేస్. అందుకే ఎవరు మా ఇంటికి వస్తే నా టేబుల్ మీదే కూర్చుంటారు, కింద ఎవరు కూర్చోరు. నా టేబుల్ మీదే, మన పిల్లలందరూ కూడా ఎక్కడ టేబుల్ మీదే ఉంటారు. డైనింగ్ టేబుల్ మీదే కూర్చొని తినాలి. కింద ఇగో ఒక బ్యాచ్ ఉంటుంది. ఈ బ్యాచ్ అంతా అక్కడ కింద రౌండ్ టేబుల్లో కింద కూర్చుంటారు అంతా పరుచుకొని మా పిల్లలు. అది వాళ్ళకో తృప్తి. మధ్యలో ఒకడు కూర్చుంటాడు ఇక వీళ్ళ కొడ్డీయడానికి, కొండెట్టుకుని చుట్టూ తిరుక్కుంటూ వండిస్తూ ఉంటాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇరుకులో విశాలత కలుగజేయవాడివి నీవే. హల్లెలూయా. ధనధాన్య రసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నాలో పుట్టించితివి. ఎందుకనంటే నీకు ఇరుకులో దేవుడు విశాలత అనుగ్రహించబోతున్నాడు. రెడీ టు రిసీవ్. హల్లెలూయా. రెడీ టు రిసీవ్ యువర్ అబండెన్స్, నిండు సమృద్ధి. ప్రభుకు స్తోత్రం. 45వ కీర్తన 15వ వచనం. ఉత్సాహ సంతోషములతో వారు వచ్చుచున్నారు, రాజనగరులో ప్రవేశించుచున్నారు. ఎట్లా వస్తున్నారంట? ఎందుకు వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు అని అంటే 2వ వచనం చదువుదాం. నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు, నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది, కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. స్తోత్రం కలుగును గాక. ఆ పై వచనం చదవండి. ఒక దివ్యమైన సంగతి. ఏం సంగతి? ఓ మై గాడ్, ఇంగ్లీష్లో ఏమైందో తెలియదు కానీ వాట్ ఈస్ దాట్ ఇన్ ఇంగ్లీష్? ఒక దివ్యమైన సంగతి. హల్లెలూయా. నా హృదయం బహుగా ఉప్పొంగుచున్నది. మై హార్ట్ ఈస్ ఓవర్ఫ్లోయింగ్ విత్ గుడ్ మ్యాటర్. వాట్ ఈస్ దిస్ మ్యాటర్? గుడ్ మ్యాటర్. హల్లెలూయా. గుడ్ మ్యాటర్. మంచి కార్యము దేవుడు మీకు జరిగించునుగాక. మీ పక్కన వాళ్ళకి చెప్పండి,
మంచి కార్యం దేవుడు మీకు జరిగించును గాక. యునో నేను ఎందుకు మిమ్మల్ని అలా చెప్పండి అంటాను అని అంటే, ఇద్దరు ఏకీభవిస్తే, ఎంతమంది? ఇద్దరు ఏకీభవిస్తే జరుగుతుంది అది. ఇద్దరు ఏకీభవిస్తే, ఇద్దరు నా నామంలో ఎక్కడుంటారో, ఇద్దరు దేనిని బంధిస్తే దేవుడు దాన్ని, ఇద్దరు దేన్ని విడుదల చేస్తే దేవుడు పరలోకంలో. సో ఇద్దరు ఉండాలా. హల్లెలూయా. ఇద్దరు ఉండాలా. ఇద్దరి మాట ఒకటైనప్పుడు ఖచ్చితంగా ఆ కార్యాన్ని దేవుడు నెరవేరుస్తాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఒక దివ్యమైన సంగతి. ఏ సంగతి? ఒక దివ్యమైన సంగతి. ఆ సంగతి ఏంటి అని అంటే, యేసుక్రీస్తు గురించి చెప్పబడుతున్న ఆ సంగతి విన్నప్పుడంట ఆయనకి అధిక సంతోషం కలిగిందంట. హల్లెలూయా. కాబట్టి కొద్దిగా అధిక సంతోషాన్ని ప్రభు మీకు ఇచ్చునుగాక. మీ దుఃఖ దినములు, హల్లెలూయా, నో మోర్ మార్నింగ్, నో మోర్ మార్నింగ్ ఇన్ అవర్ లైఫ్. హల్లెలూయా. ఈ సంతోషం, ఈ ఆనందం అన్నీ ఎక్కడ దొరుకుతాయిరా ఎండ్ ఆఫ్ ద డే అని అంటే, ఎక్కడ దొరుకుతాయి? ఇప్పుడు మీ ఇళ్ళల్లో అంటే 1 రోజు 2 రోజులు సంతోషం, కానీ ఇక్కడ ఎప్పుడు సంతోషమే. మందిరంలో ఎప్పుడు సంతోషమే. ఎందుకు అనంటే, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 46, 47 వచనాలు చదువుదాం. మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు. వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు, కూడుకొనుచు, ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతిస్తూ ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి. ఎక్కడంట? మందిరములో. ఎక్కడ? మందిరములో, ఆయన ఆలయములో సంపూర్ణమైన సంతోషము. ఆయన ఆలయములో సంపూర్ణమైన సంతోషం. స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఆలయాన్ని విడిచిపెట్టకండి. మీ ఆనందాన్ని పోగొట్టుకోవాలంటే మాత్రమే మందిరాన్ని విడిచిపెట్టండి. మీరు ఎప్పుడు ఆనందంగా ఉండాలనంటే మందిరాన్ని హత్తుకొని ఉండండి, పట్టుకొని ఉండండి, మందిరంలో ఉండండి. ఖచ్చితంగా దేవుని ఆదరణ. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. ఎక్కడంట? యెరూషలేములోనే. అంటే మందిరములో మనం సంతోషంగా ఉండగలుగుతాం. మందిరములో ఉంటేనే, మందిరంతో కనెక్షన్లో ఉంటేనే నీ కుటుంబం బాగుంటుంది. మందిరంతో కనెక్షన్లో ఉంటే నీ పిల్లలు బాగుపడతారు, నీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, నీ కుటుంబం క్షేమంగా ఉంటుంది. ఒకవేళ నువ్వు మందిరంతో కనెక్షన్ కట్ అయిందనుకోండి, పిల్లల జీవితాలు ఎట్లుంటాయో తెలుసా? కుక్కలు చింపిన ఇస్తరాక అయిపోతాయి. ఏమైపోతాయి? ప్లీజ్, ఏమైపోతాయి? అలాగే మన మందిరంతో ఒక పెద్ద మనిషి కట్ అయిపోయిండు, సరే పోతే పోయిండులే అనుకున్నావు. పోయినోడు పోకుండా ఈడు ఈయన దగ్గర పోయి ఆడికి పోకురి, ఆడు ఏముంది అంటాడట. ఈలోపు సరే వీడేదో బుద్ధి లేదు గడ్డి తింటుండని వీడు అనుకుంటే వాళ్ళ భార్య పోయి ఇల్లు విజిటింగ్ చేస్తుందట. ఇల్లు విజిటింగ్ చేసి మన చర్చికి వచ్చేటోళ్ళందరినీ చెదరగొడుతుంది ప్రస్తుతానికి. మరి వాళ్ళ కొంప ఏమైపోద్దో నాకు తెలియదు. ఇదిలా ఉంటే ఈ మధ్యలోనే మళ్ళీ వాళ్ళ కొడుకుని కూడా నీకు ఒక 50 మంది వచ్చిర్రు. వాడు పరిగెత్తుకుంటే చర్చిలోకి వచ్చిండు. చర్చిలోకి వస్తే ఇంకేముంది? ఎవడు రానికి లేదు కదా. ఈలోపు అందులో నుంచి ఒక పిల్లోడు ధైర్యం చేసి వచ్చిండు. అన్న జోసెఫ్ కావాలన్నాడు. ఎందుకురా అన్న?
ఆడిప్పుడే ఒకరిని బీర్సీసుతో నెత్తివల్ల కూడా వచ్చిండన్నాను. ఇప్పుడు నేను వాడిని ఇస్తే మీరు ఏం చేస్తారా అన్న. మేము కూడా కొడతామన్నా. మీరేం కొట్టొద్దు కానీ ఈసారి వదిలేయండి, వాడిని హాస్పిటల్ తీసుకుపోండి, నేను పైసలు ఇస్తా అన్న. అయిపోయిందా కొడుకు కథ ఇది. ఇక కూతురుంది, ఒక యంగ్స్టర్. ఇక్కడ కమ్యూనిటీ హాల్ ఉంది కదా వెనక, కమ్యూనిటీ హాల్. బండి మీద పోతున్నా, అయ్యా నాకు డౌట్ వచ్చి మళ్ళీ బండి వెనకకి తిప్పిన. చాలు మా పిల్లలు ఎందుకు ఇట్లుంటారు అని. పడేస్తలేదు బాబాయ్ వచ్చిండని. ఇప్పుడు నన్ను చూస్తే మంచి మంచి పోరలు, ఇప్పుడు యూత్ పిల్లలు ఎంతమంది నన్ను చూడంగానే టక్కుమని ఇట్లా పెట్టుకోవడం, లేకపోతే టక్కుమని కింద పడేస్తారు. అటువంటిది అట్లనే తాగుతుంది ఆ పిల్ల. మందిరంతో కనెక్షన్ కట్ అయితే అట్లయితే బతుకులు ఎట్లయితే కుక్కలు దింపినా. కాబట్టి మందిరంలో ఉండండి, మందిరం మీకు తల్లి. మీకు ఎప్పుడు ఏ ఆటంకం వచ్చినా ఏ ఆపద వచ్చినా తల్లిదండ్రుల్లాగా మేము ఎప్పుడు ఉంటాం. ఆల్వేస్ మా వల్ల అయినంత సాయం చేస్తాం, మా వల్ల అయినంత సహాయపడగలుగుతాం అని మాత్రం నేను ఖచ్చితంగా మందిరానికి నేను మాటిస్తా ఉన్నా. మా ఏసన్నని అడిగితే చెప్తాడు. ఏసన్న జోలికి ఒక్కడు రాడు స్టాండ్ మీద. ఒకసారి ఏసన్న వచ్చిండు, పొద్దున్నే నేను కారు కడుక్కుంటున్నా, ఎస్టీమ్ కారు ఉండే నాది, షార్ట్ వేసుకొని కారు కడుక్కుంటున్నా. వచ్చిండు, వచ్చి ఏడుస్తుండు. ఏమైందన్న? వాడు వంశీగాడు కొట్టి. వెలుగును, నీతిమంతుల కొరకు వెలుగు, యథార్థ హృదయాల కొరకు ఆనందమును, యథార్థ హృదయాల కొరకు ఆనందము విత్తబడి ఉన్నవి. ఇక మీ పని ఏంటంటే ఈ సంతోషాన్ని ఆనందాన్ని ఓన్లీ కోసుకోవడమే. హల్లెలూయా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా, పైరును చూచెదమా, పంటను కోయుదమా, పైరును చూచెదమా, పంటను కోయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. హల్లెలూయా. మంచిది, దేవుడి మాటలు దీవించును గాక. ఈ కార్యక్రమాన్ని సురేష్ అన్న గారికి అప్పచెప్పేస్తున్నా. అండ్ వన్స్ అగైన్ విష్ యూ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్.